కార్ల్ మార్క్స్ పెట్టుబడిదారీ సమాజానికి వ్యతిరేకంగా పీడిత వర్గానికి అండగా రూపొందించిన సిద్ధాంతం యావత్ ప్రపంచానికే మార్గదర్శకమని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి తెలిపారు. స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో కార్ల్ మార్క్స్ 106వ జయంతి కార్యక్రమం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిషోర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుత మార్క్స్ చిత్రపటానికి రవి పూలమాల వేసి నివాళులర్పించగా మిగిలిన సభ్యులు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ మార్క్స్ మహోపాధ్యాయుడు, పీడిత ప్రజల ఉద్యమ నిర్మాత కార్ల్ మార్క్స్ 206 జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు దోపిడీకి గురయ్యే ప్రపంచం ఉన్న తరుణంలో ఈ ప్రపంచాన్ని ఈ స్థితి నుండి దోపిడీ రహిత ప్రపంచాన్ని రూపొందించే స్థితికి మార్చగలిగే మార్క్స్ సిద్ధాంతాన్ని పేదరికం పెరగడానికి శ్రమ దోపిడీయే కారణమని, అటువంటి శ్రమ దోపిడీని అంతం చేయడం ద్వారానే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని, మార్క్స్ చెప్పిన సిద్ధాంతాన్ని ఈ భారతదేశంలో తీసుకురావడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి జగన్నాథరావు, కోటేశ్వరరావు, ఇస్సాకు, ఎస్ఎన్ రమేష్, వివిఎన్ ప్రసాద్, కట్టా సత్యనారాయణ, శారద, ఎం సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్క్సిస్టు మహోపాధ్యాయుడు, పీడిత ప్రజల ఉద్యమ నిర్మాత కార్ల్ మార్క్స్ 206వ జయంతి కార్యక్రమం జరుపుతున్నాం. కార్ల్ మార్క్స్ ఈ ప్రపంచంలో దాదాపు 2 శతాబ్దాలు మొత్తం మన ప్రపంచ చరిత్రని, గతిని మార్చేదానికి కావాల్సినటువంటి ఒక కీలకమైన సిద్ధాంతాన్ని అందించారు. అంతకుముందు ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచం ఇలా ఉంది, అలా ఉందని మాత్రమే వాళ్ళు వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రపంచం ఇలా ఉంది, దీన్ని ఎలా మార్చాలి, ఇలా ఉండడానికి కారణం ఏంటి, ఎలా మార్చగలం అనేటువంటి ఒక ఆచరణాత్మకమైన సిద్ధాంతాన్ని, మార్క్సిజాన్ని కార్ల్ మార్క్స్ తన మిత్రుడు ఎంగెల్స్ సహకారంతో, తమ భార్య జెన్నీ మార్క్స్ గారి అపారమైన త్యాగంతో ఆ సిద్ధాంతాన్ని అందజేశారు. ఆ సిద్ధాంతాన్ని అందజేసే సందర్భంలో ఆయనకి జీవించడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత ప్రజల విముక్తే తన జీవిత లక్ష్యంగా ఆయన ఎంచుకుని చివరి వరకు కూడా అనేక ఇబ్బందులు, కష్టాలు పడుతూ ఒక మాత్రమైన సిద్ధాంతాన్ని ఆయన అందజేశారు. ఇది మన భారతదేశానికి కూడా వర్తింపజేసే సిద్ధాంతమే. కొంతమంది భావిస్తున్నట్టుగా ఇది విదేశీ సిద్ధాంతం ఇంకోటో కాదు. ఆకలితో అలమటించే ప్రజానీకం ప్రపంచంలో ఉన్న ప్రతి చోట ఈ సిద్ధాంతం వర్తింపజేయదగ్గదే. ఈ భారతదేశంలో 1% మంది చేతిలోనే 50% సంపద మొత్తం కేంద్రీకృతం అయిపోయిందని చెప్పేసి ప్రభుత్వాలే లెక్కలు చెప్తా ఉన్నాయి.